గోంగూర రైస్ చేయడానికి ఇలా లేత గోంగూర తీసుకోవాలన్నమాట. ఇదంతా నీట్గా ఒలిసి పెట్టేసుకొని వడేసుకోవాలి. ఇసుక అది అంటే ఇందులో వేసేసి వడేసుకోవాలి. వాటర్ అంతా ఇలా కిందకి వచ్చేస్తుంది, ఇసుకతో ఉంటాయి కాబట్టి. ఇలా ఇలా అయిపోయిన గోంగూరని చక్కగా మనం ఉడకబెట్టుకుందాం. స్టవ్ పెట్టాను, కొంచెం వాటర్ పోసుకున్నాను. కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. చూసారా, గోంగూర చాలా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. లేత గోంగూర అయితే గోంగూర రైస్కి చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం అంటే పులిహోర పులుసు ఎలా పోపు చేసుకుంటామో అలాగే. ఇదిగోండి, కొంచెమే తీసుకోవాలి నేను, ఎందుకంటే ఎప్పుడు కావాలన్నా అలా పులుసు తయారు చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియోలు లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వకపోతే నాకు ఛానల్ గ్రో అవుతుందో నాకైతే తెలియదు. మామూలుగా చూస్తుంటే లైక్లు ఇస్తే బాగుంటుంది అని అంటారు కదా, నాకు లైక్స్ ఇవ్వండి అబ్బా. దీనికోసం ముందుగా కొంచెం పల్లీలు వేయించుకోండి. మీకు ఎన్ని ఇష్టమో అన్నీ వేయించుకోండి, ఆప్షన్ అది మీరు. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి, పోపు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. తర్వాత పచ్చనిపప్పు, తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి పోపులో. అన్నం వేడిగా ఉంటే అన్నంలో కూడా వేసుకోవచ్చు, కానీ అన్నం వేడిగా లేదు. ఏ అన్నమైనా కలుపుకోవచ్చు, వేడన్నమైనా కొద్ది నూనె చల్లారిపోయిన అన్నమైనా బాగానే ఉంటుంది. కాకపోతే వేడి అన్నంలో కొంచెం పులుసు బాగా లాగుతుంది అన్నమాట. ఆల్రెడీ గోంగూరలో ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గోంగూర కూడా వేసేసుకుందాం. పులుసు ఉడుకుతుంది కదా, మనం ఎంత గోంగూరతో చేసినా కొంచెం చింతపండు వేసిపోతే ఆ టేస్ట్ రాదబ్బా. ఇదిగో పులుసు కొంచెం పిసిపోయాను, దాన్ని బట్టి మీరు కొంచెం వేసుకోవాలన్నమాట. మీరు ఎంత చేసినా గోంగూర టేస్ట్ వేరు, చింతపండు పులుసు వేరు కాబట్టి ఈ రెండు మిక్స్ అవుతాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత అన్నంలో కలుపుకో. రైస్ ఇలా చేసాం కదా, 2 స్పూన్లు నూనె, కాసిన నూనె కానీ పచ్చి నూనె కానీ పోసుకోండి. ఆ టేస్టే వేరు వస్తుందబ్బా వస్తే. చక్కగా ఉడికిపోయింది చూడండి, దగ్గరకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి, మేమైతే తాలింపులో ఇంగు వేయలేదు. మీరు ఇంగు ఫ్లేవర్ మీకు నచ్చుతుంది అనుకుంటే ఫ్లేవర్ కోసం ఇంగు వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు రైస్లో గోంగూర కలిపేసుకోవాలి. వేడి రైస్లో కలిపితే గోంగూర లాగేస్తుందండి ఉప్పుని, అందుకని ఉప్పు కొంచెం రైస్లో కూడా వేసుకోవాలి. ఇదైతే కొంచెం చల్లారిపోయింది కదా, అందుకని నేను ఉప్పు వేసుకోలేదు. పైగా తినే ముందు చేస్తున్నాను, అందుకని నేను ఉప్పు వేయలేదు. మీరైతే ఉప్పు వేసుకోవచ్చు. గోంగూర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కలుపుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పులిహోర అయితే ఎల్లోగా ఉంటుంది కదా, ఇదైతే గ్రీనిష్గా ఉంది.
మనం ఈ మిగతా గోంగూర స్టోర్ చేసుకోవచ్చు. ఇది 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా ఉంటే ఏ కూరలైనా పాడవ్వండి, ఏదైనా ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే తొందరగా చెడిపోవు. చూసారా, గోంగూర రైస్ రెడీ అయిపోయింది. చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.